వారి మా ఊరు రుచులకి స్వాగతం. ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉంటున్న తులసి గారి ఇంటికి వెళ్తున్నానండి. తులసి గారు ఏవో కొత్త కొత్త రుచులు చేసి చూపిస్తానన్నారు. అసలు ఆ రుచులు ఏంటో అవి ఎలా ఉంటాయో నాకైతే తెలియదండి. ఇంకెందుకండి ఇక్కడ మాట్లాడుతూ టైం వేస్ట్ చేసేయడం. నాతో పాటు మీరు వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు ఏమో కొత్త కొత్త వంటలు చేసి చూపిస్తానన్నారు నాకు. అన్ని రెడీ చేసేసారా? వెళ్ళిపోతామా? ఓకే. ఓ, అన్ని అరేంజ్ కూడా చేసేసారు. సో ఫస్ట్ వంట ఎవరు చేయబోతున్నారు? తులసి చేస్తున్నారండి. ఓ, మీరు చేస్తున్నారా? ఓకే. ఏ వంట చేయబోతున్నారు? స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్. స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, బంగాళదుంపలు, క్యాప్సికం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, గరం మసాలా, నిమ్మరసం, బ్రెడ్, ఆయిల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలి. ఓకే. సో నేను గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం పొటాటోని కూడా బాయిల్ చేస్తాము. తర్వాత దీన్ని మ్యాష్ చేసేసి ఐటమ్స్ అన్ని కలిపేస్తాం అన్నమాట. ఓకే, చూపిస్తాను. బౌలింగ్. ఓకే, స్వీట్ కార్న్ పేస్ట్ ని మనం దీంట్లో బౌల్లో వేసేసుకున్నాం. ఓకే. తర్వాత మనం పొటాటోని మ్యాష్ చేసేసుకుని దీంట్లో వేసేసుకుంటాము. ఓకే, ఉడకబెట్టిన పొటాటోని మ్యాష్ చేసేసుకుంటాము. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ లో మా హస్బెండ్ కి హెల్ప్ చేస్తానండి. మీ హస్బెండ్ ఏం బిజినెస్ చేస్తుంటారు? ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ అనమాట. ఓకే. సో సరిపోతాయా? సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాప్సికమ్ వేసుకుంటామండి. క్యాప్సికమా? నెక్స్ట్ ఆనియన్ వేసుకుంటాము. ఓకే. కట్ చేసిన ఆనియన్ వేసుకుంటాము. ఓకే. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకుంటాము. కార్న్ ఫ్లోర్ 1.5 స్పూన్. కొంచెం వేయచ్చు. ఇంకొంచెం వేయచ్చా? సరిపోతుందా? ఓకే. నెక్స్ట్ శనగపిండిని వేయాలి. దీన్ని కూడా సేమ్ 2 స్పూన్స్ వేయచ్చు. అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలా? కార్న్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ 1.5 వేసుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. 2 స్పూన్సా? నెక్స్ట్ వచ్చేసి పుదీనా వేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. నెక్స్ట్ లెమన్ జ్యూస్ అండి. తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన కొంచెం పక్కకు పెట్టేసుకుంటాం కదా, ఆ పక్కకు పెట్టేసుకున్న స్వీట్ కార్న్ కొంచెం యాడ్ చేసుకుంటాం. ఓకే, అంటే స్వీట్ కార్న్ పేస్ట్ కావాలి, స్వీట్ కార్న్ కూడా కావాలి, కొంచెం లైట్ గా. ఓకే. సో ఆటోమేటిక్ గా ఉడకబెట్టినప్పుడు కొన్ని పక్కన తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలండి. తులసి గారు మీరేం చేస్తుంటారు? ఇద్దరు తులసి గారులే అనమాట. ఈ రోజు మనకి తులసి గారు స్క్వేర్. సో తులసి గారు మీరేం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ల్యాండ్స్కేప్ గార్డెన్ వర్క్ చేస్తుంటారండి. ఓకే. నాకు ఒక బాబు. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన 2nd క్లాస్. బాగా అల్లరి చేస్తుంటాడు అయితే? పర్లేదు. ఓకే. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ టేస్ట్ కోసం. ఇందులో ఆయిల్ వేడి చేసుకుందామండి. అంతలోపల ఆయిల్. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ వేసేయమంటారా? దీన్ని వేసేయండి, ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఓకే. సో కలపడం అయిపోయిందండి. సో బ్రెడ్ స్లైసెస్ లాస్ట్ లో వేస్తున్నాం. ఓకే. సో స్లైసెస్ ని మనం ఏమి ఫ్రై చేయలేదు? ఫ్రై చేయవసరం లేదండి, మామూలుగా వేసేస్తే సరిపోతుంది. ఓకే. ఇవి తుంచేస్తే సరిపోతుంది. ఓకే, ఈ పోర్షన్ మొత్తం తీసేసేయాలి? ఓన్లీ వైట్ పోర్షన్ మాత్రమే? వైట్ పోర్షన్. ఓకే. సో మీరు ఫస్ట్ చేసిన వంట ఏంటండి?
ఫస్ట్ చేసిన వంట చికెన్ అండి. చికెన్. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇది మా వదిన దగ్గర నేర్చుకున్నాను. మీ వదిన దగ్గర నేర్చుకున్నారా? ఓకే. సో చికెన్ చేసినప్పుడు ఉడికిందా ఉడకలేదు మరి? బాగా వచ్చిందండి. బాగా వచ్చిందా? ఓకే. నేను ఏం చేసినా బాగా వస్తాను. అవ్వా, ఎవరు చెప్పారు? మీకు అలా అనిపిస్తుందా లేదా ఎవరైనా చెప్పారా అలా? తిన్న వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు నేను కూడా చెప్తా తిన్న తర్వాత. ఓకే అండి. సో బ్రెడ్ సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. సో ఇది మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. మొత్తం మిక్స్ చేసుకోవాలా? సో మీరు అన్ని ఐటమ్స్ బాగా చేస్తానన్నారు. మరి మీ హస్బెండ్ కి మీరు ఏ ఐటమ్ చేస్తే బాగా ఎక్కువ ఇష్టం? కాకరకాయ అండి. కాకరకాయ చేదుగా ఉంటుంది కదా? హెల్త్కి మంచిది. అంటే మీరు కొంచెం స్వీట్ గా చేస్తారు, అందుకే మీ హస్బెండ్ గారికి ఇష్టం, అంతేనా? అవునండి. ఓకే, ఇప్పుడు బుల్లెట్స్ రెడీ చేద్దామండి. పిండి కలపడం అయిపోయింది. ఓకే. ఈ వంట మీరు ఎన్నిసార్లు చేశారు? 2 times అండి. ఫస్ట్ ఇది సెకండ్ టైమా? ఓకే. ఫస్ట్ టైం ఎవరికి చేసి పెట్టారు? మా హస్బెండ్ కండి. మీ హస్బెండ్ కా? పాపం ఏమన్నారు? చాలా బాగుందన్నారండి. చాలా బాగుందన్నారా? ఓకే. అంటే వంట నేర్చుకోగానే ఫస్ట్ మీ హస్బెండ్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు? మరి ఇంట్లో ఆడవాళ్ళంతా చేసేది అదే పని కదండి. పాపం హస్బెండ్ల పరిస్థితి ఏంటో. ఎప్పుడు ఇది అంటే ఏదైనా బాగా ఒక్కొక్కసారి ఏంటంటే మాడిపోవడం, బాగాలేదని చెప్తారా? ఫ్రాంక్ అనమాట. చాలా ఫ్రాంక్. ఓకే. బాగాలేనప్పుడు ఏం చేస్తారు మీరు? చేయండి అని అక్కడ గిన్నెలో విసిరేస్తారా? అలా చేయరండి. మా హస్బెండ్ చాలా మంచి వాళ్ళండి. అవునా? ఓకే. మీరు? నేను కూడానండి. మనం మంచి వాళ్ళు అయితేనే మనం మంచి వాళ్ళు వస్తారండి. మనం మంచి వాళ్ళు అయితేనే మనకు మంచి హస్బెండ్స్ వస్తారంట. అలా ఏం ఉండదు. సో మీ హస్బెండ్ మీరు ఏం చేసిన అంటే బాగుంటే బాగుందని, బాగోలేకపోతే బాగాలేదని చెప్తారన్నారు కదా? ఎప్పుడైనా మీరు చేసిన వంట అస్సలు బాగాలేదని చెప్పిన వంట ఏది? అస్సలు బాగాలేదని చెప్పలేదు కానీ బాగాలేదు అని చెప్తారు. ఏ వంట చెప్పారు? గుర్తులేదండి. గుర్తులేదు. అలాంటివి అయితే చెప్పరు, ఇలాంటివి అయితే చెప్తారు కదా బాగున్నాను అయితే. అవునండి. ఓకే. మరి మీ అత్త మామ వాళ్ళు ఏమంటారు మీరు చేసిన వంటలకి? బాగుంటాయి అంటారు. అందరు బాగుంటాయి అంటారా? ఓకే. అంటే పెళ్లి కాకముందే వంటలు నేర్చుకున్నారా పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాతనండి. అంటే మరి పెళ్ళైన తర్వాత మీకు వంటలు ఎవరు నేర్పించారు? నా అత్తయ్య నేర్పించారు, కొన్ని మమ్మీ నేర్పించారు, కొన్ని వదిన నేర్పించారు. ఓకే. సో కొన్ని యూట్యూబ్ లో. సో చూసి నేర్చుకుంటూ ఉంటారా మరి యూట్యూబ్ లో? కంపల్సరీగా ఫాలో అవుతానండి మీ ప్రోగ్రామ్. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. తులసి గారు, మీకు ఈ వంట వచ్చా? వచ్చండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను డైరెక్ట్ గానే అన్ని చేస్తుంటానండి. ప్రయోగాలు చేస్తుంటారు. ఎప్పుడు ఫలిస్తూ ఉంటాయా లేకపోతే ఎలా? వాళ్ళు ఎక్కువ ఫలిస్తూనే ఉంటాయి. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అలా అవుతుంటాయి. ఫలించకపోతే ఏం చేస్తారు ఐటమ్? మీరు తెలియకుండా దాచిపెట్టేస్తారు. దాచిపెట్టి ఎవరికి పెట్టరా? ఎవరికి పెట్టండి. మీరు టేస్ట్ చేసిన తర్వాత బాగోకపోతే ఎవరికి పెట్టండి. ఓకే. మీరు టేస్ట్ చేసిన తర్వాత బాగోకపోతే మీ హస్బెండ్ కి పెడతారా లేకపోతే? లేదండి, పడేస్తాను. ఓకే. మీ అభిరుచి ఛానల్ వచ్చిన దగ్గర నుంచి మాకు స్నాక్స్ ఐటమ్ బాగా అన్ని అందుబాటులో వస్తున్నాయి. పిల్లలకి గొడవ లేకుండా అన్ని చేసి పెడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ అలాంటి ఐటమ్స్ తెలియాలని చెప్పి మేము ఈ షో ద్వారా చేసి చూపిస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్ గా వాచ్ చేయండి. ఒక స్నాక్స్ అనే కాదు, డిఫరెంట్ ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో ట్రై చేసేసేయండి. హోటల్ ఖర్చులు మిగిలిపోతున్నాయండి. డబ్బులు మిగిల్చడానికి అండి మేము ఇవన్నీ చేసేది. అండ్ హెల్దీ ఫుడ్ కూడా కదా, మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మనం వాడే ఆయిల్ అన్ని మంచిగా ఉంటాయి. మా వారు ఎక్కువ కూడా ఇంటి భోజనాలే ఎక్కువ ఇష్టపడతారు. బయటికి బాబు అడిగినా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాడు. సరే ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి నేనే మీ అభిరుచి ఛానల్ ఫాలో అవుతూ ఇవన్నీ చేసి పెడుతున్నాను. మంచిదే కదండి. హ్యాపీగా బుల్లెట్లు చేస్తూనే ఉన్నారండి. అవునండి. సో సన్నగా చేసుకోవాలి వాటిని? అవునండి, లోపల బాయిల్ అవ్వాలి కదా, సో అందుకని కొంచెం సన్నగా చేసుకుంటాం. మీకు పాటలు పాడడం గానీ, కవితలు చెప్పడం గానీ అలాంటివి ఏమైనా వచ్చా? రావండి. ఏమొచ్చు మరి? ఏమొచ్చు అంటే వంట చేయడం. ఓన్లీ వంట ఒకటే వచ్చా? అంటే మ్యారేజ్ కాకముందు ఎలాగో వంటలు రావు. అప్పుడు మీ హాబీస్ ఏంటి? అప్పుడు చదువుకుంటాం కదండి. చదువు అంటే ఇష్టమేనా? చాలా. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ చేశానండి. మరి ఎందుకు ఎంటెక్ చేయలేదు? తర్వాత ఎలాగో బిజినెస్ కదా అని. సో అందుకని బీటెక్ తో ఆఫ్ చేసేసారా? ఓకే. ఆయిల్ వేడైపోయిందా? ఆయిల్ వేడైపోయిందండి. మనం బుల్లెట్స్ వేద్దాము. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఓకే. అంటే ఆప్షనల్ గా దీంట్లో వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోవచ్చా? ఇలా చేసుకుంటే బాగుంటుంది, కావాలంటే మనం మిక్స్ చేసుకోవచ్చు. అసలు దీనికి బుల్లెట్ అని పేరు ఎందుకు పెట్టారు? అంటే మీరు పెట్టారా లేకపోతే ఎవరైనా పెట్టారా? నేనే పెట్టానండి. బుల్లెట్ లా ఉన్నాయని బుల్లెట్ పైన పెట్టేసాను. ఓకే. అంటే షేప్ ని బట్టి మీ పేరు పెట్టారా? షేప్ ని బట్టి పెట్టేశాను. ఓకే. ఒక
ఓకే అయిపోయిందండి, తీసేద్దాం. ఓకే అయిపోయింది చూడండి గోల్డెన్ బ్రౌన్ అవును వచ్చేసింది. తీసేసుకోవచ్చు ఇంకా. తీసేసుకోవచ్చండి. ఓకే స్వీట్ కార్న్ అండ్ పొటాటో బుల్లెట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇక తప్పకుండా అండి. స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాటిని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ హస్బెండ్ ఎందుకు బాగుందన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే దీంట్లో ఇంకేమైనా సాసెస్ తో కూడా తినొచ్చు దీన్ని? అవునండి, టమాటో సాస్ తో తింటే సూపర్ గా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. ఇలా తిన్నా కూడా చాలా బాగుందండి. అంటే క్యాప్సికమ్ వేశారు కదా, కొంచెం పచ్చిగా ఉంటుందేమో అనుకున్నాం, బట్ చాలా చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. సీనియర్ తులసి గారు, మీరు ఏ వంట చేయబోతున్నారు? వంకాయ ఎగ్ కర్రీ అండి. వంకాయ ఎగ్ కర్రీ. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తానండి. వంకాయ ఎగ్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: ఎగ్స్, వంకాయలు, గరం మసాలా, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఆయిల్. ఓకే, ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. అంటే ఎక్కువ ఆయిల్ పట్టదా? పట్టదండి, ఇది కర్రీనే కదండి, ఆయిల్ పట్టదు. మీ హాబీస్ ఏంటి? నేనండి ఇంట్లో మిషన్ కుట్టుకుంటానండి, నా వరకు నేను. ఓకే. తర్వాత ఇట్లాంటి బ్యాంగిల్స్ అవి తయారు చేసుకుంటూ ఉంటాను. ఓకే, అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటానండి. కాలుకున్నంతసేపు వీళ్ళతో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసుకుంటూ ఉంటాను. చిట్ చాట్ బాగా చేస్తుంటారా? ఓకే. కిట్టి పార్టీస్కి వెళ్తుంటారా? వెళ్తుంటాను. కిట్టీలో ఏం చేస్తారండి? ఏముంటుందండి, తినడం, ఆడుకోవడం అండి. ఆడుకోవడం బాగుంటుంది కదా ఒక వన్ డే. అవునండి. ఓకే, ఆయిల్ వేడయిందండి, కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం అండి. ఉల్లిపాయలు తొందరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి. లిడ్ ఇస్తారా, తొందరగా వేగుతాయి. మీ బాబుకి 2 years అన్నారు. 2 years కాదండి, సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఓకే, మర్చిపోయాను నేను. అంటే ఎలాంటి వంటలు ఎక్కువ ఇష్టపడుతుంటాడు బాబు? ఎక్కువ నాన్ వెజ్ తినడండి, వెజిటేరియన్ తింటాడండి. ఎగ్ తింటాడా మరి? ఎగ్ ఒకటి తింటాడు. ఎగ్ ఒకటే తింటాడు. ఎందుకు నాన్ వెజ్ అంటే మీరు అలవాటు చేయలేదా? లేకపోతే చేశాను కానీ వాళ్ళ ఫాదర్స్ కి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. వాడికి కూడా అదే వచ్చింది అనుకుంటున్నాను నేను కూడా. అవునా? తను తిండైతే నాన్ వెజ్. ఇంకా ఇవి మగ్గిపోయాయండి. నెక్స్ట్ టమాటాలు వేసుకుందామండి. కూడా కాసేపు మగ్గిస్తే సో మీ పెళ్ళైన తర్వాత మీరు చేసిన ఫస్ట్ వంట ఏంటి? అన్నం అండి. అన్నం పెళ్లి కాకముందు కూడా వండి ఉంటారు కదా? లేదండి, అసలు ఒక వంట కూడా రాదా మీకు? రాదండి. టీ పెట్టడా? కాఫీ టీ అలవాట్లేదండి. సో ఎలాగో నేర్చుకోలేదు ఇంకా. ఇంటికి ఎవరైనా వస్తేనైనా పెట్టిస్తాం కదా. అవును, కానీ మా వారు పెట్టిస్తారు. మీ హస్బెండ్ కి వంట వచ్చా? వచ్చు, బ్యాచిలర్స్ లో ఉన్నప్పుడు చేసుకుంటారు కదండి. సో మీకు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా లేకపోతే కుదరకపోతే చేసి పెడతారు? ఓకే, మంచి హస్బెండ్ దొరికారు. సో ఏ వంటలు ఎక్కువగా చేస్తుంటారు మీ హస్బెండ్? నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తారు. ఆయన తిన్నారు కదా? ఆయన అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు కదా, అలవాటు అయిపోయింది, తింటున్నారు. ఇప్పుడు తింటున్నారా? ఓకే, అప్పుడు తినేవాళ్ళు కాదు, చిన్న పిల్లప్పుడు తినేవాళ్ళు కాదు. సో నాకు తెలిసి మీ బాబు కూడా పెద్దగా ఏదో తింటాడు అనుకుంటా వాళ్ళ డాడీ లాగే. అవును, ఉండొచ్చు. సో మీరు బాగా చేస్తారా, మీ హస్బెండ్ బాగా చేస్తారా వంటలు? నేనే బాగా చేస్తాను. అవునా? అదేంటి, యాక్చువల్లీ బాయ్స్ బాగా చేస్తారని వింటాను నేను. నేను తినలేనండి ఆయన చేసే వంట, నాకు నచ్చట్లేదు. ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఎప్పుడు బాగా వండలేదు మీ హస్బెండ్? బేసిక్ గా వాళ్ళకి గ్యాప్లు వస్తుంటాయి కదండి, అయితే ఉంటది. రోజు వంట చేపియండి ఇంట్లో. మనకి ఇంకా ఫుడ్ ఎట్లా వాళ్ళని ఇంట్లో పెడితే మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ రోజు చేస్తూ ఉంటే అలాగే అలవాటు అయిపోతుంది. ఏముంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఒక స్పూన్ సరిపోతుంది. ఇది కూడా కొంచెం మగ్గితే లిడ్ పెడతాం ఒకసారి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి. నెక్స్ట్ వంకాయలు వేసేసుకుందామండి. ఆల్రెడీ పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. కాసేపు మూత పెట్టుకుందామండి వేగేంత వరకు. ఇప్పుడు వంకాయలు కూడా వేగిపోయి ఉంటాయండి. కలర్ చేంజ్ అయినాయి కదా. అవునండి, మగ్గింది బాగా. తర్వాత కారం తీసుకుందామండి. కొద్దిగా చాలు. ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసాం కదా, కొద్దిగా అయితే సరిపోతుంది. పసుపు కూడా అండి. గ్రేవీకి కొంచెం జీడిపప్పు పేస్ట్ చేస్తున్నానండి. గ్రేవీ కోసమా? అవునండి. కొంచెం వాటర్ ఇస్తారా? కొంచెం వేయండి, సరిపోతుంది. ఓ జీడిపప్పు పేస్ట్ వేసేసరికి మంచి గ్రేవీ లాగా తయారు. జూనియర్ తులసి గారు, మీకు ఈ వంట వచ్చా? కాదండి. సాదా? మరి ఇప్పుడు చూసారు, నేర్చుకుంటున్నారు, ఇంట్లో చేసి పెడతారు మరి? కంపల్సరీగానా? ఓకే. టిప్స్ ఏమైనా చెప్పొచ్చు కదా మా కోసం? ఓకే అండి, చెప్తాను ఒకటి. సో యాక్చువల్గా చాలా మందికి ఫేస్ మీద డెడ్ స్కిల్స్ ఉంటాయి కదా. ఆ డెడ్ స్కిల్స్ పోవాలంటే టమాటో రసం ఉంటుంది కదా, టమాటో సూప్, అది ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 20 minutes తర్వాత క్లీన్ చేసుకుంటే పోతాయండి. డైలీ అప్లై చేసుకుంటే పోతాయి. డైలీ చేసుకోవచ్చు అలాగా? ఓకే. చాలా మంది ఫేస్ మీద డెడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటి కోసం టమాటో జ్యూస్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేసేసుకుని 20 minutes తర్వాత చల్లటి నీటితో కనుక వాష్ చేసుకున్నట్లయితే డెడ్ సెల్స్ అన్ని పోయి చర్మం కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకుందామండి. కాసేపు ఒక 2 minutes ఉంచుతామండి. ఏదో ఒక టిప్ చెప్పొచ్చు కదా? చెప్తానండి. మనము చైన్స్ వేసేసుకుంటాం కదా, ఇక్కడ మెడల దగ్గర సన్నగా నల్లగా చారాలు వస్తాయి కదా, అవి పోవడానికి కొంచెం సాల్ట్, నిమ్మరసం రోజు అప్లై చేస్తుంటే తగ్గిపోతుందండి. ఇక్కడ బ్లాక్నెస్ మొత్తం పోతుందా? ఓకే. ఇది చాలా మంది లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట. చాలా మంది లేడీస్ కి, జెంట్స్ కి ఇక్కడ బ్లాకిష్ గా ఉంటుంది కదండి నెక్ పైన. సో అలాంటి వాళ్ళు కొంచెం నిమ్మరసాన్ని, కొంచెం సాల్ట్ ని రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే సో ఆ బ్లాక్నెస్ పోయి మంచి స్కిన్ రెగ్యులర్ లాగా అయిపోతుందంట. కర్రీ అయిపోయిందండి. లాస్ట్ లో మనం కొంచెం కొత్తిమీరను, పుదీనాను వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుదామండి. ఇంకా లాస్ట్ లో వచ్చేసి గార్నిష్ కోసం అండి జీడిపప్పు వేసి. ఓకే. ఇంకా కర్రీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకుందామండి. వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. కాస్త టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసిస్తున్నాను అనమాట. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ వంకాయ టమాటా ఫ్లేవర్ డిఫరెంట్ గా తెలుస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జీడిపప్పు పేస్ట్ వేస్తారు కదా, సో అది కూడా చాలా కమ్మగా ఉంది అనమాట. చాలా బాగుందండి. ఈ రోజు మీరు చేసిన వంకాయ కర్రీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు చేసిన స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒకటేమో స్నాక్ ఐటమ్, ఒకటేమో కర్రీ ఐటమ్. సో రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, బంగాళదుంపలు, క్యాప్సికం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, గరం మసాలా, నిమ్మరసం, బ్రెడ్, ఆయిల్. స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్స్ తయారీ విధానం: ముందుగా స్వీట్ కార్న్ ని ఉడికించి గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకుని అందులో ఉడకబెట్టిన బంగాళదుంపలను
చిదిమి వేసుకోవాలి. తర్వాత అందులో క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కార్న్ ఫ్లోర్, శనగపిండి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, నిమ్మరసం, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ వేసి కలుపుకుని అందులో ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న మిశ్రమంలో బ్రెడ్ ని ముక్కలుగా చేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వాటిని బుల్లెట్లా తయారు చేసుకుని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్స్ రెడీ. వంకాయ ఎగ్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: ఎగ్స్, వంకాయలు, గరం మసాలా, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఆయిల్. వంకాయ ఎగ్ కర్రీ తయారీ విధానం: ముందుగా జీడిపప్పుని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత అందులో పచ్చిమిర్చి, వంకాయలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, జీడిపప్పు పేస్ట్, కొంచెం వాటర్ పోసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత అందులో ఉడకపెట్టిన ఎగ్స్ వేసి కాసేపు ఉడకనిచ్చి అందులో కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకుని అందులో జీడిపప్పు వేసి కలిపి బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎగ్ కర్రీ రెడీ. ఇంత మంచి వంటను మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టు స్మాల్ రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎంతో టేస్టీగా ఉన్న వంకాయ ఎగ్ కర్రీ తయారు చేసి చూపించినందుకు మీకు కూడా ఒక చిన్న గిఫ్ట్. ఓకే, థ్యాంక్స్ అండి. మీకు మీ అభిరుచి టీం వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి మెమరబుల్ మూమెంట్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ. ఓకే, చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ లోని రెండు వంటలు కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తాయి. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.